ఇది రికార్డ్. తమకు కావాల్సి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అధ్యక్ష తమ ద్వారా చెప్తున్నాను, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒకసారి వెరిఫై చేసుకుంటాను. ఇదే నేను చెప్పింది అవాస్తవమైతే వాస్తవం అధ్యక్ష. ఇవన్నీ ఎందుకంటే చేసిన నేను డెవలప్మెంట్ చేస్తే ఎవరు కాదంటారు అధ్యక్ష. అంతేకాకుండా ఇందాక కొంత సభ్యులు మాట్లాడారు, పేరు పెట్టకూడదు, మన నా పేరు పెట్టి మాట్లాడారు. ఆపరాలు షుగర్ ఫ్యాక్టరీని సత్యబాబు గారు కాపాడలేపారు, సత్యాన్ గారు స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఈయన, పెద్ద మాట్లాడి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఆయన నన్ను గౌరవిస్తూనే ఈ విషయం చెప్పారు అధ్యక్ష. విజయనగరం జిల్లాకి వెళ్ళి అక్కడున్న ఎన్ని షుగర్ ఫ్యాక్టరీ ఉండేవి, ఆ షుగర్ ఫ్యాక్టరీ విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని విజయనగరం శ్రీకాకుళం అండ్ ఏది విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఎవరి కాలంలో మూసారు, ఎవరి కాలంలో మూతపట్టాయి, ఎవరి కాలంలో దాన్ని వచ్చి ఇచ్చేశారు, కొంచెం వెరిఫై చేసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుందని చెప్పి మరి గౌరవ సభ్యులను వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాను అధ్యక్ష. ఐఎమ్ నాట్ డిస్ప్యూట్ అధ్యక్ష. ఎవరు దానికి ఎస్టెన్స్ ఇచ్చి నడిపించారు, ఎవరి కాలంలో మూతపడిపోతే తెలిసి మళ్ళీ నడిపించారు, ఎవరి కాలంలో మాట్లాడతారా ఎవరైనా? నాయుడు చెప్తావా? ఏమైనా నువ్వు లోకల్ కదా చెప్తావంటే దాన్ని కూర్చోండి, నాకు అభ్యంతరం లేదు. అంటే మీరు అడుగుతున్నారు కదా నాయన అందుకని సార్ ప్లీజ్ నేనే నాట్ కాంట్రవర్సరీ. సబ్జెక్ట్ తెలుసుకుంటే సభకు కూడా తెలుసు, ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ప్రజలకు తెలుస్తుంది. అందుకనే నేను ఎవరు మాట్లాడినా నేను ఓకే అంటాను. నాకేమి నేను డిస్ప్యూట్ లేదు. నాకు ఎవరితో ఇష్యూ ఏదంటే అందరికీ సంబంధించింది. ఎవరు వ్యక్తిగతంగా మన దగ్గర తవ్వు కాదు, వ్యక్తిగతంగా ఆస్తుల వ్యవహారం కాదు, వ్యక్తిగతమైన పర్వాలు కాదు. ఇది ప్రజా సమస్యలు కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రానికి సంబంధించిన శ్రేయస్సు. సో కాబట్టి ఎలబరేట్ డిస్కషన్ జరగాలి. జరిగితే ప్రజలు నిర్ణయించుకుంటారు, ఇవాళ కాదు రేపు. ఇలాగ అధ్యక్ష ప్లీజ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ దీనికి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ సంబంధం ఏంటి అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. వైస్ ప్రెసిడెంట్ మా సభ్యురాలు నేను అదే చెప్తాను అధ్యక్ష. మా సభ్యురాలు మాకేం భయం లేదు అధ్యక్ష, మాకేం భయంలే అధ్యక్ష. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా, నాకేం భయంలే. ఇక్కడ భయాలతో కూర్చుంటే రాజకీయాలు చేయలేము అధ్యక్ష. మా సభ్యురాలు వచ్చి వాళ్ళు అడిగింది ఏంటంటే, ఆ రోజు 25 ఎంపీలు ఉన్నా మా మీద ఆధారపడిన ప్రభుత్వం మాకు రాలేదు, అది మా దురదృష్టం వచ్చుంటే అద్భుతాలు చేసేవాళ్ళం. ఇవాళ వచ్చి మీ మీద ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది, అది అదృష్టం, మీ అదృష్టం, రాష్ట్ర అదృష్టం చెప్తా అండర్లైన్. మీ అదృష్టం, రాష్ట్ర అదృష్టం. కాబట్టి ఆ అదృష్టానికి ఏదో మంచి జరిగితే ఇంకా అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉంటారనేది మా సభ్యుల తరగ ఆవేదన, ఆందోళన, ఇష్టం. దానికి జరగట్లేదనే ఒక బాధ, దాన్ని జరగలేదనే బాధ అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష క్లోజ్ చేయండి. అది జరగలేదనే బాధ అది. కాబట్టి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకున్నాం. అందరికీ కూడా స్టీల్ ప్లాంట్ అవసరం ఉన్న వాళ్ళకి ఇప్పుడు మాట్లాడిన సందర్భం బట్టి ఏ పార్టీకి కూడా అందరికీ కూడా ఏకాభిప్రాయంతో అది సెంటిమెంట్తో కూడుకుంది. స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు అనేది ఎంతమందో త్యాగదనులు 32 మంది ప్రాణాల తాలూకా వాళ్ళ జీవితాల మీద వచ్చింది. అందరికీ ఒక సెంటిమెంట్తో కూడుకుంది. వేలాది ఎకరాలు వచ్చి ఆ ప్రాంతంలో ఇచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు అందరికీ అది ఆ సెంటిమెంటే అయినప్పుడు కొద్దిగా ఎక్కువ మాకు ఆ ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి రాజకీయాలకు, కాబట్టి మాకు కొద్దిగా ఒక 0.1% కొద్దిగా ఎక్కువ ఉంటుంది అందుకే దాని గురించి పదే మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు రిజర్వేషన్ పెట్టారు సార్ అధ్యక్ష, 8,000 కోట్లు ఇచ్చన్నారు. 11,440 కోట్లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదే కేంద్ర ప్రభుత్వం అట్ ది రిక్వెస్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. అదర్వైజ్ రెస్పాన్సిబుల్గా రివైజ్ చేయడానికి ఏదో మోటార్ రోడ్ మేబీ
మీరు రిక్వెస్ట్ పెడదామనియండి, లేకపోతే అరణ్యాన్ని రివైజ్ చేద్దామనియండి. మొత్తం 11,440 కోట్లు ఇచ్చారు. ఓకే, ఇచ్చిన తర్వాత దాంట్లో జిఎస్టీ కొంత పోయింది అధ్యక్ష. వాళ్ళ తాలూకా అప్పులు, బ్యాంక్ అప్పులకి పోయింది అధ్యక్ష. ఒక్క ఎంప్లాయీకి అయినా సరే, ఒక్క ఎంప్లాయీకి అయినా జీతం కింద ₹1 బకాయిని తీర్చాలి అడగండి అధ్యక్ష. ₹1 తీర్చాలి అధ్యక్ష, ₹1. ప్లీజ్ 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 ఫ్యాక్టరీ రివైజ్కి దేనికోసం ₹1 చేయలేదు అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు చెప్తారు, కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోవాలి. మీరు కూర్చోండి. చెప్పు, క్లోజ్ చేయండి. అంటే నాకు భాష తెలియదు అధ్యక్ష. రివైజ్ చేయడం అంటే అక్కడ ఉన్న బ్యాంకులో పోయి చేద్దాం తప్ప ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన జీతభత్యాలు కానీ, వాళ్ళ ఇబ్బందులు కానీ, వాళ్ళ దాంట్లో ఇవ్వకూడదు అనేది నాకు తెలుసుకున్నాను అధ్యక్ష. ఇప్పుడు తెలుసుకున్నాను అధ్యక్ష, వాళ్ళు చెప్తే తెలుసుకున్నాను. వీర్రాజు గారు కూర్చోండి. కూర్చోండి. ఇప్పుడు చెప్తే తెలుసుకున్నాను అధ్యక్ష. అందుకు ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్ పెట్టారు అధ్యక్ష. నేను ఇందాక ఎందుకన్నానంటే, ప్రభుత్వం మీరు కానీ ఇప్పుడు మాట్లాడిన సభ్యులు, గౌరవ సభ్యులు, జనతా సభ్యులు మాట్లాడిన చెప్పారు